ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మె 11వ రోజు కొనసాగింది. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ తనూజ ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎంసీ డాక్టర్ తనూజ తదితరులు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ రాష్ట్ర ప్రభుత్వం 3% ప్రకటించడం జరిగిందని 15% ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల్లో నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టకూడదని అన్నారు. ఈ క్రమంలో అత్యవసర వైద్య సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లకు త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ జూడా అధ్యక్షులు డాక్టర్ అశ్విన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధూజ, ఎగ్జిక్యూటివ్ నెంబర్ జీవన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె రమేష్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు స్ట్రైక్ 12వ రోజు అండి, డే 12. ఈరోజు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నిలిపివేయడం జరిగింది. గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా సఫలం అవ్వకపోవడం వల్ల స్ట్రైక్ ఇలా కొనసాగుతుంది. వాళ్ళు 3% స్టైఫండ్ హైక్ ఇస్తారని చెప్పేసి నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మామూలుగా మన రాష్ట్రం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్ఫ్లేషన్ రేటే 5 to 6% అండి. అంటే ఈ వస్తువు ఈ సంవత్సరం 100 రూపాయలు కొన్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం అదే వస్తువు 105 రూపాయలు అవుతుంది. అది ఇన్ఫ్లేషన్ అంటే. సో 5 నుంచి 6% ఉంటుందండి మన రాష్ట్ర ఇన్ఫ్లేషన్ రేట్ ప్రతి సంవత్సరం. కానీ వాళ్ళు ఇస్తున్న స్టైఫండ్ హైక్ 3% అనేది చాలా తక్కువ అండి, సరిపోదు. అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. అది మీకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. సో మేము మాత్రం దానికి స్టిక్ అయి ఉన్నాండి. 15% స్టైఫండ్ హైక్కి స్టిక్ అయి ఉన్నాము. సో గవర్నమెంట్ 15% హైక్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. అది గవర్నమెంట్ ఇచ్చేంత వరకు మీ పోరాటం సాగిస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తనూజ, నేను ఆర్ఎంసీ జూడా జనరల్ సెక్రటరీనండి. ఈరోజు డే 12 చేస్తున్నామండి స్ట్రైక్. ఈరోజు ఏపీ జూడా వాళ్ళు ప్రెస్ మీట్ అనేది రిలీజ్ చేస్తున్నారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో. ఇంతవరకు డాక్టర్స్ అనేవాళ్ళు స్ట్రైక్ డ్యూటీలు మానేసి, వాళ్ళ చదువులు మానేసి ఇలా స్ట్రైక్లో కూర్చుంటున్నాము. మేము మా చదువులు మానేసి స్ట్రైక్లో కూర్చుంటున్నామంటే కారణం గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా మా బాధల్ని గుర్తించలేదండి. వాళ్ళు గుర్తించి కూడా వాళ్ళు మా బాధలు ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటున్న స్ట్రైక్లో కూర్చుని మా డ్యూటీలు మానేసి పేషెంట్లు వదిలేసి, మాకు పేషెంట్ వదలాలన్న మాకు ఎంతో బాధాకరంగా ఉందండి. పేషెంట్ వదిలి మా పనులను ఆపుకుని ఉండాలంటే. బట్ అయినా ఇలా కంటిన్యూ చేస్తున్నాము అంటే మా బాధలు ఇంకా గవర్నమెంట్ గుర్తించలేదండి. వాళ్ళేమో ఇంత చూసాక కూడా ఇంకా 3% అనే చెప్తున్నారండి. 3% అనేది మాకు ఏమాత్రం సరిపోదండి. గవర్నమెంట్ మాకు ఇంకా ఎంత రిలీజ్ మాకు గవర్నమెంట్ 0.6% జీడిపి అనేది రిలీజ్ చేయాలి. బట్ అది కూడా వాళ్ళకి తక్కువలా అంటే ఎక్కువ అమౌంట్లా చూస్తున్నారు. వేరే స్టేట్స్తో కంపేర్ చేసినా కూడా మన స్టేట్ అనేది ఎక్కువ అంటే సరిపోతుంది అని చెప్తున్నారు. కానీ చాలా స్టేట్స్తో కంపేర్ చేస్తే మన స్టేట్ ఇంకా తక్కువే ఉందండి. తెలంగాణతోనే కాదు, వేరే స్టేట్స్తో కంపేర్ చేసినా మన స్టేట్ ఇంకా చాలా తక్కువలో ఉందండి. ఇంటర్న్స్ కానీ, పీజీస్ కానీ, సూపర్ స్పెషాలిటీస్ కానీ, ఎస్ఆర్స్ కానీ అన్నింటిలో కూడా మన స్టేట్ కొంచెం తక్కువగానే ఉందండి. మా హక్కుని మేము అడుగుతున్నాము. అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే 3% ఇస్తాము, ఇప్పటి నుంచి జీవో రిలీజ్ చేస్తామని చెప్తుంది. కానీ ఉన్న జీవోని వాళ్ళు పట్టించుకోవట్లేదండి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోనే మేము అడుగుతున్నాము. గవర్నమెంట్ ఉన్న జీవోని 2024లో లాస్ట్ అయిందండి రివైజ్. మళ్ళీ 26లో అవ్వాలి. 8 months నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కూడా ఈ ఇయర్ 15% అవ్వాల్సింది గవర్నమెంట్ జీవో ప్రకారం. అది కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరండి. అదే మేము కోరుకుంటున్నామండి. మా బాధ గవర్నమెంట్కి తెలిసి అది రిలీజ్ చేసే వరకు మా పోరాటం అయితే ఆగదండి. పేషెంట్స్కి చేయలేకపోతున్నామన్న బాధ ఉన్నా కూడా ఎలాగోలా మేము సర్వీస్ ఇవ్వాలని చెప్పి నిన్న రక్తదానం అనేది ప్లాన్ చేసి ఇచ్చామండి. నిన్న 50 డాక్టర్స్ వరకు రక్తదానం అనేది బ్లడ్ డొనేషన్ అనేది చేశారండి. ఎలాగో ఇలా డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా పేషెంట్స్కి సర్వ్ చేయాలనేది డాక్టర్ యొక్క మెయిన్ మోటో. డాక్టర్ అవ్వాలి అనుకున్నది సర్వీస్ చేయాలని చెప్పి. ఆ సర్వీస్ కొనసాగించాలి అంటే గవర్నమెంట్ కూడా మా బాధల్ని, మాకున్న కష్టాలని వాళ్ళు మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మా డాక్టర్ కష్టాన్ని చూసి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చే వరకు మా పోరాటం అయితే ఆగదండి.